అఫేర్ అనేది ఒక చాలా ఇద్దరి మధ్యలో జరిగేది. వెరైటీగా ఉంది. ఓకే, ఇద్దరు అమ్మాయిల మధ్య ఫ్రెండ్షిప్ అయితే ఓకే అండి. లవ్ అంటే డిఫరెంట్ కదా. ఏంటంటే ఎవరి చాయిస్ వాళ్ళదండి, మనం ఎవరిని ఫోర్స్ చేయలేము. అంటే వాళ్ళకి ఇష్టం ఏందో అదే చేయగలుగుతారు కదా. కామెంట్స్ అంటే ఏం లేదు, ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళకి ఉంటుంది కదా. వాళ్ళు ఇలాంటివి కూడా ఇక్కడ ఉంటాయని చెప్పి మనకి కొంతమందికి తెలుస్తుంది. నాకు అంత నచ్చలేదు ఈ కాన్సెప్ట్. Because they also have lives, so why are you commenting on these people's? No comments. What I feel is okay, Indian people are not up to the mark, రొటీన్కు భిన్నంగా ఉంది. మూవీ చూస్తే కానీ ఆ సొల్యూషన్ చెప్పలేదు. సినిమా బాగుంటుంది, బట్ నో కామెంట్. ఇది కొంచెం డిఫరెంట్ స్టోరీ అని అనుకుంటున్నాం. It's new to listen, but still we will watch it. ఓకే, వెరీ గుడ్. మీరు చెప్పింది బాగుంది. అఫైర్ అన్న మూవీ. No comments. Because no comments. ఇది నార్మల్గా అన్నిటికంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. మేబీ అంతగానం జెన్యున్గా పీపుల్ అంతా యాక్సెప్ట్ చేయరు అనుకుంటా. ఇలాంటి మూవీస్ ఎవరైనా తీస్తారా? అమ్మాయికి అబ్బాయి మధ్యలో ఉంటుంది కానీ అమ్మాయిలకు ఉండదు కదా. ఇండియన్ కల్చర్లో అయితే ఇంతవరకు అలాంటి మూవీ రిలీజ్ అయిన హిస్టరీ అయితే లేదు. I have no more comments because I'm not interested about movies. స్టోరీ బాగానే ఉంది. ఇద్దరు అమ్మాయిల మధ్య లవ్ స్టోరీ అనేది ఇప్పుడు వచ్చిన మూవీస్కి కొంచెం రొటీన్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది కాబట్టి మేబీ ఇది సక్సెస్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అంటే ఇలాంటి మూవీస్ మనం అంగీకరించేది కాదండి. ప్రేమ అంటే దానికి ఎంతో గొప్పది అర్థం చేసే వాళ్ళని మంచిది. కొందరు ఏం చేస్తుంది, వాట్ ఈస్ దిస్ ఇస్ నథింగ్ ఇస్ దట్. కామెంట్ ఏముంది మేడం? యా, ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. పబ్లిక్ రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. యా, యాక్చువల్లీ థింగ్ ఏంటంటే ఇండియాలో ఇలాంటివి కాన్సెప్ట్స్ డైజెస్ట్ అవ్వవు. లేడీస్ లవ్ అంటే చాలా చండాలంగా విరక్తిగా చిరాగ్గా ఉంటుంది. ఐ థింక్ నో. मेरा कमेंट वही लड़का लड़की लव करने का कमेंट है. ఇద్దరు అమ్మాయిల మీద లవ్ ఉండొచ్చు. కామెంట్ అంటే బాగానే ఉంది. సినిమా రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అయిన తర్వాత చూస్తాం. ఇంకా ఇద్దరు అమ్మాయిల మధ్య లవ్ స్టోరీ ఎలా నడుస్తుంది? అసలు అమ్మాయిల మధ్య ఉంటుంది కదా. ఎటువంటి ఏ పేరైనా అమ్మాయిల మధ్యలో ఉండదు, అబ్బాయికి అమ్మాయి మధ్యలో ఉంటుంది అంటారు కానీ ఇద్దరు అమ్మాయిల మధ్యలో ఎక్కడ ఉండదు కదా. ఎఫ్ఐఆర్ అంటే నాకు కథ తెలీదు. మంచి కాన్సెప్ట్, అశ్లీలత అనేది లేకుండా తీస్తే బాగుంటుంది. యాక్చువల్లీ ఆ మూవీ గురించి నాకు తెలియదు కదా. డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇదేదో కొత్తగా ఉంది స్టోరీ విన్న తర్వాత. మూవీ చూసినాక చెప్తామండి. ఈ మూవీ కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఎందుకంటే ఇద్దరు ఆడవాళ్ళ మధ్య బంధం అంటే దేవుడు ఒక రిలేషన్ పెట్టాడు. ఆడ మగ భార్యాభర్తల బంధం అని పెట్టాడు. అదే వారి ఇష్టం వాళ్ళది కదా. సో మనం వాళ్ళని జడ్జ్ చేయలేము. వాళ్ళ ఇష్టం. నాట్ ఇంట్రెస్టెడ్. क्योंकि हमारा देश ट्रेडिशनल इसलिए हल्ला ज़्यादा होता है, बट प्यार जहाँ तक जिसने आपने बताया कि प्यार दो लड़कियाँ आपस में करती हैं. ఇట్స్ లుకింగ్ సమ్వాట్ డిఫరెంట్. ఐ థింక్ జెంట్స్ విల్ యాక్సెప్ట్ such type of movies. Maybe people won't go to theaters and they may see in internet. ఎందుకంటే రొటీన్గా కాకుండా ఏదో వెరైటీగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సో ఇది క్లిక్ అవుతుందని అనిపిస్తుంది. సుప్రీంకోర్టు కూడా దీని గురించి వాళ్ళు లవ్ చేసుకోవచ్చు అని చెప్పింది. అంచేత ఇంకా అది అబ్నార్మాలిటీ కనిపిస్తుంది ఇక్కడ. ఒకళ్ళనొకళ్ళు మనుషులైన తర్వాత ప్రేమించుకోవచ్చు, తప్పేం లేదు. కానీ నార్మల్గా సంప్రదాయబద్ధంగా మనం ఏమడుతున్నామో దాన్ని నలుగురు నడిచిందే బాట అన్నట్లుగా మనం వెళ్తాం, ఒక మంచిది. లవ్ స్టోరీ అనేది కామన్. ఇట్స్ అ డిఫరెంట్ బిట్వీన్ ఫీమేల్. అంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇంకా కొంచెం మెచ్యూర్డ్గా ఓకే రిసీవ్ చేసుకునే వాళ్ళైతే వీళ్ళ యాక్సెప్ట్. ఇంకా వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది. प्यार करना कोई बुरा बात नहीं है, ऐसा कुछ नहीं है. प्यार करने चाहिए. एक बार आता आदमी को लव करने के लिए तो पैदा चाहिए, जीने के लिए पैदा चाहिए. బికాజ్ ఇండియాలో అంత పాపులర్ కాదు కదా. ఓకే, యూఎస్లో అక్కడైతే ఓకే. యాజ్ ఇన్ మన తెలుగు ఇండస్ట్రీ వచ్చేసి 85 years ఆర్ సమ్ అదర్ 90 అబౌట్ ఉంది. ఇంతవరకు అలాంటి మూవీస్ అయితే రాలేదు. నోవే డేస్ అమ్మాయి అబ్బాయి లవ్ స్టోరీ చూడడానికి జనాలకి టైం లేదు, అండ్ డైరెక్షన్ వాల్యూస్ కూడా లేవు. అన్ని లెస్బియన్ మూవీస్ అంటే ఇట్స్ 99% వర్కౌట్ అవ్వదు. అమ్మాయి మధ్య అబ్బాయి మధ్య లవ్ స్టోరీ అనేది కామన్ కదా. ఇద్దరు అమ్మాయిల మధ్య అనేది కొత్తగా ఉంది. సో ఇది కొంచెం పాపులర్ అవ్వచ్చు. బట్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్. సో దేర్ ఇస్ నథింగ్ ప్రాబ్లమ్ ఇన్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్. సో ఫ్రమ్ మై ఎండ్ ఇట్స్ ఓకే, నాట్ ఏ ప్రాబ్లమ్. ఇలాంటి సొసైటీలో ఇట్లాంటి వాళ్ళని మనం ప్రోత్సహించొద్దు. కొంచెం ఇది ఆలోచించదగిన విషయమే కాబట్టి దీన్ని నేను అంగీకరించట్లేదు. పర్వాలేదు అనిపిస్తుంది. ఏమో కొత్తగా విన్నాను నేను. దానిపైన ఇంకేమన్నా ఉంటే చెప్తాము. కాకపోతే ఇలాగే తీయండి, దీనికంటే కొంచెం మంచిది తీయండి. మరి ఎవరిగా కాకుండా అందరికీ పనికొచ్చేలాగా తీయండి.
they are also having life. We also have. They are lesbian. That's not a problem. They are okay. మీరండి? ఉన్న కాన్సెప్ట్ని కాస్త డిఫరెంట్ చూస్తే బాగుంటుంది. కొత్తగా ఉంది, కాకపోతే అంటే డిఫరెంట్గా ఉండాలి కదా, తీసినా పర్లేదు, చూసేవాళ్ళు చూస్తారు. మేబీ లవ్ అనేది ఫ్రెండ్స్ మధ్య ఉంటుంది, లవర్స్ మధ్య ఉంటుంది, పేరెంట్స్ అండ్ చైల్డ్ మధ్య కూడా ఉంటుంది. బియాండ్ ఎక్స్టెండ్ వెళ్ళకూడదు. డిఫరెంట్ థాట్ ఇది, జనాలు చూడగలుగుతారు. యాక్చువల్లీ ఈ అమ్మాయిలు తీయడం అనేది తప్పేం లేదు. ఏంటిది రిలేషన్ బిట్వీన్ లవర్స్ కదా, కాబట్టి చాలామంది చూస్తారు. ఎందుకంటే యూత్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి చాలా బాగుంది. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది, యాక్సెప్ట్ చేయడానికి కూడా అసలు నచ్చట్లేదు అంతే. ఈ సమస్య చాలా మంచిది ఉన్నది. దిస్ ఈస్ వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. They don't think, they won't accept this movie, that quickly. You might find some young generation, maybe, hardly 2 to 3% to accept that movie. But I don't think that's a bad idea. But this much people are going to accept that. బట్ ఇక్కడ అంతా అంత యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు, ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయరు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో నాకైతే అంత నచ్చలేదు. ప్లస్ వర్కౌట్ అవుతుంది అనిపించింది. కానీ ఇలాంటివి కూడా రేర్ సంఘటనలు ఉంటాయి. ఆస్తికులు ఉంటారు, నాస్తికులు ఉంటారు ఇక్కడ. అంచేత ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు, అన్నీ ఉండొచ్చు, అన్నిటికీ ప్లేస్ ఉంది. కానీ వీ షాల్ హ్యావ్ టు ఫాలో ద ట్రెడిషన్. డైరెక్టర్ విల్ మేనేజ్, ఏదైనా ఫ్యూ లెవెల్స్లో మేనేజ్ చేసి తీయగలిగితే చూడదు. సో వాళ్ళు అలా ఉంటుంటే మూవీ కాన్సెప్ట్ అది. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో దాన్ని మనం తీసేసి ఒక అమ్మాయిల మధ్య రిలేషన్ అంటే చీచి, అది బాగుండదు. ఎందుకంటే దేవుడు పెట్టిన దానికి విరుద్ధంగా మనం చేయకూడదు కదా. అసలు ఆడవాళ్ళు చేసుకునేది ఎందుకు ప్రేమ చండాలంగా. प्यार कभी किसी से कोई भी कर सकता है, उसके लिए कोई जेंडर नहीं देखा जाता है कि लड़की से ही लड़का ही कर सकता है या लड़के से लड़की नहीं कर सकती है. ये कॉमन है आज के डेट में. वो बनाने वाला तो ऊपर वाला बना दिया. FIR Affair. FIR. Affair. 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 FR ఎఫ్ఐఆర్ अफेयर FIR. FIR.